నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం మాడారం కలాన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. పత్తిలో తేమ ఎక్కువగా ఉందని కొనుగోలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల నుంచి పత్తి కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ధర్నా చేస్తున్నారు. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ శర్మ, నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈసారి పత్తి అధిక శాతంలో అయితే పండించారు. మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా 5,64 లక్షల ఎకరాలలో అయితే పత్తి సాగు చేశారు. అయితే ఈ పత్తి పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకునే సమయంలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం మాదారం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ రైతులు అయితే ఈ పత్తి కొనుగోలు అయితే చేయడంలో అని చెప్పి అయితే పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగారు. రోడ్డుపై బైఠాయించి ఇక్కడ నకరేకల్లు అరవపల్లి రహదారి మధ్యలో బైఠాయించి ఇక్కడ ఆందోళన అయితే చేపట్టారు. ఈ పత్తి మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు పైన వేసి తగలబెట్టిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పత్తి అధిక శాతం తేమ ఉందని చెప్పి కారణంగా అయితే ఇక్కడ కొనుగోలు చేయడం చెప్పి అయితే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద అయితే పడిగాపులుగా వస్తున్నాము. ఏదో వంక చెప్పి ఇక్కడ కొనుగోలు చేయట్లేదు చెప్పి అయితే ఇక్కడ రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వీళ్ళ ప్రధాన సమస్య ఏంటి, ఎందుకు పత్తి కొనుగోలు చేయట్లేదు, వీరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు పత్తి కొనుగోలు చేయట్లేదు, అధికారులు ఏమంటున్నారు? అధికారులు మ్యాచర్ రావాలని నిన్న సీసీఐ ఓపెన్ అంటే 27వ తారీఖు నుంచి మేము పత్తి వేసుకురావడం జరిగింది. టోకెన్ బుక్ చేసుకోమని టోకెన్ కూడా బుక్ చేసుకొని వచ్చినాం. నిన్న మేము అడిగినప్పుడు 3 రోజుల వరకు టైం ఉన్నది, మీకు 3 రోజుల వరకు ఇదే టోకెన్తో మీకు పనిచేస్తామని చెప్పారు. ఈ రోజు వచ్చే వరకు లిస్ట్ కూడా పెట్టిరాడ గేట్ ముందు లిస్ట్ పెట్టి ఈ లిస్ట్లో ఉన్న పేర్ల వరకు మేము తీసుకుంటాం, ట్రాక్టర్లో తీసుకుంటాం అన్నారు. మళ్ళీ ఇప్పటికిప్పుడు ఏమని చెప్పారు, మీ టోకెన్ చేసి అయిపోయింది, మళ్ళీ మీరు మళ్ళీ బుక్ చేసుకుంటేనే పత్తి తీసుకుంటాం అన్నారు, చేస్తా అన్నారు. మళ్ళీ ప్లస్ మ్యాచర్ అన్న వాతావరణం వర్షం పడుతుంది. మ్యాచర్ వాళ్ళు అనుకున్న 8, 7, 12 రావాలంటే మాకు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. వాతావరణం వర్షాలు పడుతుంది కాబట్టి మ్యాచర్ ఎక్కువ వస్తుంది. ఎట్లనే చేసి మా పత్తి కొనుక్కొని దిగుమతి చేయాలని మేము అడుగుతున్నాం. మా డిమాండ్. మీరు చెప్పండి, పత్తి ఎందుకు ఇక్కడ రోడ్డు మీద పోసి మీరు తగలబెడుతున్నారు, అసలు కారణం ఏంటి? మేము పత్తి సీసీఐ ఓపెన్ అవుతుంది అని ఒక 24వ తారీఖు నాడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. 24వ తారీఖు నాడు ఇన్ఫర్మేషన్ వస్తే మేము స్లాట్ బుక్ చేసుకున్నాం. స్లాట్ బుక్ చేసుకొని పత్తి కేంద్రానికి వచ్చినాక మాకు సోమవారం రోజు రండి, వర్షాలు వస్తున్నాయి అన్నారు, ఆరబెట్టుకొని రాని అన్నారు. అంటే మేము పత్తిని తీసుకొని వచ్చినాం. పత్తిని తీసుకొని వచ్చినాక నిన్న అందరూ మ్యాచర్ చెక్ చేశారు. 17, 16 వస్తుంది. 17, 16 వస్తుంటే మరి రైతుల కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేసినాము. అయితే సాయంత్రం 4:30కు అట్లా ఓపెన్ చేశారు. ఓపెనింగ్ చేసి ఒక 2 బండ్లు మాత్రం తీసుకున్నారు. మిగతా రేపు తీసుకుంటామన్నారు. రేపు తీసుకున్నాను. ఈరోజు వచ్చినాం. ఈరోజు వచ్చినాక నిన్న స్లాట్ బుక్ చేసినాం. 27వ తారీఖు స్లాట్ బుక్ అయింది. 28వ తారీఖు నాడు స్లాట్ బుక్ అయితేనే మేము తీసుకుంటాం అంటున్నారు ఈరోజు. అయితే ఈరోజు స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ రేపు తీసుకుంటాం అంటున్నారు. మేము 3 రోజుల నుంచి ఇక్కడ పడిగాపులుగా వస్తున్నామండి. ఈరోజు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ వచ్చిన కారణంగా పత్తి అసలు తీసడానికే వీలు లేకుండా ఉంది. ఎప్పుడో వర్షం వెరతెరిపించినప్పుడు 2 రోజులకు మేము తీసుకొని ఇంట్లో వేసుకొని ఆరబెట్టుకొని తీసుకొని వస్తున్నాం. అయినా కానీ పత్తి అసలు ఆరటం లేదు. ఈసారి అధిక వర్షాలు ఉన్న కారణంగా మాకు విపరీతమైన అధిక దిగుబడులు రాకుండా పత్తికి బాగా పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు పోయిన సంవత్సరం 10 క్వింటాలు వచ్చిన పత్తి చేను ఈ సంవత్సరం 5 క్వింటాలు కూడా వచ్చేది కూడా కష్టంగానే ఉంది. అందుకని మమ్మల్ని ప్రభుత్వం ఆదుకొని రైతాంగాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు పత్తి తీసుకొచ్చి ఎన్నాళ్ళు అవుతుంది, అధికారులు అడుగుతుంటే ఏమంటున్నారు? నేను 3 రోజులు సార్ పత్తి తీసుకొచ్చి ఇక్కడికి నన్ను 27వ తారీఖు స్లాట్ బుక్ చేసుకోమని చెప్పాను సార్. 27వ తారీఖు స్లాట్ బుక్ చేసుకున్నాం. నిన్న ఉండి రేపు తీసుకుంటామని చెప్పాను సార్. రేపు తీసుకోమని చెప్పి ఇప్పుడు వచ్చేసరికి నిన్న స్లాట్ పనికి రాదు, ఇలా స్లాట్ బుక్ చేసుకోమని చెప్తుండు. మళ్ళీ వచ్చి మ్యాచర్ చూసేసరికి మ్యాచర్ నీది నడవదు, తీసుకోమని రిటర్న్ తీసుకోమని చెప్పిండు. ఇప్పటికి నేను ఎంగేజ్ కట్టలేకపోతున్నాను సార్. 2 రోజులు ఇప్పటికి నీ బండి ఎంగేజ్ కట్టలేకపోతున్నా, అక్కడ తొక్కిన పైసలు అడుగుతున్నారు. మేము ఇప్పుడు సచ్చే రోజు వచ్చింది సార్. ఇలా ఏం బాధ లేదు. నైట్ వర్షం వచ్చింది సార్. వర్షాలు పడుకున్నాం. ఇంతవరకు బువ్వలేదు సార్. మాకు తిండి లేదు. వాళ్ళ నుండి మాకు హిందీ రావట్లేదు. వాళ్ళు హిందీలో మాట్లాడతారు, మాకు తెలుగు వస్తుంది, వాళ్ళకి హిందీ రావట్లేదు. మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని వెళ్ళిపో అని చెప్తున్నారు. సీసీ వాళ్ళు పట్టించుకునే నాదులు లేరు, ఎవరు లేరు, నాయకుడు లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. ఇక్కడ ఎమ్మెల్యే వస్తున్నారని చెప్పారు, ఎమ్మెల్యే లేడు, ఒక కలెక్టర్ లేడు, ఒక సీసీ మార్కెట్ అధికారి లేడు, ఎవరు వచ్చే నాదులు లేడు సార్. ఇక్కడికి మా రైతులు పట్టించుకునే నాదులు లేడు. ఇక్కడ మేము యూరియా బస్తాల కోసం పోయినాడు కూడా అట్నే చెప్పారు. యూరియా బస్తా ఇబ్బంది పెట్టింది. ప్రభుత్వమే రైతుకు మేలు చేస్తామని చెప్తుంది. ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది మమ్మల్ని. అసలు ఎందుకు ప్రభుత్వం ఉందా లేదా అసలు? మాకు పత్తి కొంటే చాలు. మాకు పత్తి కొనాలి. మాకు ఎంత శాతం వచ్చినా పత్తి కొనాలి. మేము తయారు చేసింది కాదు. ఎవరెవరికో ఇంట్లో పండుకొని ఆడు కంపెనీ తయారు చేసుకుని కంపెనీ పెట్టుకొని ఆడు ఎంఆర్పీ ధర పెట్టుకుంటాడు. మేము రైతు పండించిన ధరకు మేము అమ్ముకునే పరిస్థితి లేదు. ఆడు చెప్పిన ధరకు మేము అమ్ముకునే పరిస్థితి లేకపోయింది సార్. ఇలా మా పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. మీరు ఎన్ని రోజులు అవుతుంది పత్తి తీసుకొచ్చి? ఏమంటారు? నేను 3 రోజులు అవుతుంది సార్ పత్తి తీసుకొచ్చి. నేను 27వ తారీఖు స్లాట్ బుక్ చేసుకున్నాము. కిరాయి ట్రాక్టర్లో పత్తి దొక్కొచ్చినాము.
ఇప్పటికీ 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము. వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంట్లో వెండేసిన బట్టలే మెత్తగవుతుంది సార్. ఇక్కడ పత్తి ఎట్లా మ్యాచర్ వస్తుంది? 8 రావడం అసాధ్యం సార్. పత్తికి రైతుకు 20 దాకా వచ్చినా పత్తి కొనుగోలు చేయాలి గవర్నమెంట్కు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు రైతులు కాపాడాలి, వాళ్ళేం పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్లు ఏమో పేరుకే నామమాస్తం ఉన్నాయి కానీ రైతుకు మేలు చేయట్లేవు. ఇప్పుడు గవర్నమెంట్ ఈ సంవత్సరం యూరియా దొరకక రైతులు అస్తవ్యవస్థలు పడ్డారు. లైన్లు కట్టిరు, బస్తా తీసుకొని దిగుబడి రాక రైతులు పత్తికి మ్యాచర్తో సంబంధం లేకుండా పత్తి కొనాలి సార్. గవర్నమెంట్ కొని రైతులకు న్యాయం చేయాలి. ఎంతసేపు రైతులు ఆదుకునే ప్రయత్నం చేయాలి రైతుల. రైట్, ఇది మొత్తంగా కూడా ఇక్కడ పత్తి తేమ శాతం అధికంగా ఉందని చెప్పేసి అధికారులు అయితే పత్తిని కొనుగోలు చేయకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి యాక్షన్ లేకుండా 12%, 14% ఉన్నా సరే చూసి కొద్దిగా ఈ పత్తి కొనుగోలు చేయాలని చెప్పి అయితే ఇక్కడ రైతులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పత్తి కొనుగోలు కనుక చేయకపోయినట్లయితే ధర్నా ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పి కూడా రైతులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యూ.